కడప జిల్లా మైదుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి పాలన వెన్నుపోటుకు రెండేళ్లు అనే నినాదంతో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. మూలబాట నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు సాగిన ఈ ప్రదర్శనలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి రఘురామరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అవసరం లేదు అసలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు. పచ్చి అబద్ధాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితులు కూడా మన ప్రజలను మభ్యపెట్టి మరి పచ్చి హామీలు ఇచ్చి మరి ఈరోజు అధికారంలోకి వచ్చాడు. అతనికి బాగా తెలుసు ఏ పరిస్థితుల్లో కూడా ఈయన చెప్పినటువంటి హామీలు అమలు చేయలేమని. అయితే ప్రజలను నమ్మించినాడు. ఎన్నికల ముందు ప్రజలను నమ్మించి మోసం చేశాడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆల్రెడీ 3 బడ్జెట్ అయిపోయాయి. ఇంకా ఉండేది 2 బడ్జెట్. ఏ ఒక్కడైనా నువ్వు చెప్పినట్టు సక్రమంగా అమలు చేశారా అని చెప్పేసి నేను అడుగుతాను. మీ క్యాబినెట్ మంత్రులే చెప్తున్నారు ఆడబిడ్డ నిధి 15 రోజులు చేయగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సాగు అని అంటున్నాడు. మరి నువ్వు ఎందుకని ఎన్నికల ముందు చేశావు? ఎందుకని మీరు గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆడబిడ్డ నిధి 1500 ఇస్తామని చెప్పినవా లేదా? మరి ఎందుకని 2 సంవత్సరాలు పూర్తి అయింది. ప్రతి ఆడపిల్లకు ప్రతి మహిళకు 36,000 రూపాయలు ఇప్పుడు బాకీపడ్డావు. 36,000 రూపాయలు బాకీపడ్డావు. మరి ఎప్పుడు ఇస్తున్నావో చెప్పాలి. మరి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి అయితే సంబరాలు చేసుకుంటున్నాడు. అసలు సిద్ధంగా ఉండాలా. సంబరాలు చేసుకోవాలంటే ఏదైనా మనం చెప్పినట్టు నెరవేర్చినప్పుడు ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నప్పుడు సంబరాలు చేస్తారు. కానీ ఈరోజు ఏ ఒక్కటి లేకుండా అన్ని మోసపూరిత హామీలు ఇచ్చావు. మరి నిరుద్యోగ వృత్తి 3,000 అన్నావు. 36 72,000 ప్రతి నిరుద్యోగి ఇవాళ. గ్యాస్ సిలిండర్లు అన్నావు. అన్ని మోసం చేశాం. అన్ని మోసం. ఈరోజు ప్రజల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు అమలు చేయకపోగా కక్ష సాధింపుతో ఎవరైనా ఈ యొక్క హామీలు నెరవేర్చలేదని నోరెత్తి గడిచే ఎరగమ్మడి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది.